నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నేడు తన 41వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. చిరుతతో అడుగుపెట్టి మగధీరతో రికార్డులు సృష్టించి RRRతో గ్లోబల్ స్టార్గా ఎదిగిన ఆయన ప్రయాణం అద్భుతం. తండ్రి చిరంజీవి వారసత్వాన్ని అందిపుంచుకుంటేనే తన నటనతో ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకున్నారు. వృత్తిపరంగానే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ చరణ్ ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న క్రీడా నేపథ్య చిత్రం పెద్ది ఏప్రిల్ 30న విడుదలకు సిద్ధంగా ఉంది. షూటింగ్లో గాయపడిన వెనుకడుగు వేయకుండా పని పట్ల ఆయన చూపే నిబద్ధత ఇతర హీరోలకు స్ఫూర్తిదాయకం. తెలుగు సినీ యువానికపై మెగాస్టార్ అనే పేరు ఒక సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యానికి వారసుడిగా రావడం ఒకెత్తైతే, ఆ వారసత్వాన్ని నిలబెట్టుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ సృష్టించుకోవడం మరో ఎత్తు. సరిగ్గా ఇదే బాటలో పయనిస్తూ అంతర్జాతీయ వేదికలపై తెలుగు సినిమా జెండాను ఎగరవేసిన ధీరుడు రామ్ చరణ్. శుక్రవారం నాడు పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా ఒక సామాన్య నటుడి నుండి గ్లోబల్ స్టార్ వరకు సాగిన ఆయన అద్భుత ప్రయాణంపై ప్రత్యేక కథనం. వారసత్వంతో ఎంట్రీ, నటనతో గెలుపు. 2007లో చిరుత సినిమాతో వెండితెరకు పరిచయమైనప్పుడు చరణ్పై ఎన్నో అంచనాలు, అంతకు మించి విమర్శలు వినిపించాయి. మెగాస్టార్ కొడుకు కాబట్టే అవకాశం వచ్చింది అన్న మాటలను తన డ్యాన్స్, ఫైట్స్, కష్టపడే తత్వంతో తొలి సినిమాతోనే పటాపంచలు చేశారు. అయితే చరణ్ కెరియర్ను మలుపు తిప్పింది మాత్రం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన మగధీర. ఈ చిత్రంలో కాలభైరవగా ఆయన చూపిన గాంభీర్యం, గుర్రపు స్వారీ నటన తెలుగు సినీ చరిత్రలో కొత్త రికార్డులను సృష్టించాయి. ఒక్క సినిమాతోనే టాలీవుడ్ అగ్ర హీరోల జాబితాలో చేరిపోయారు చరణ్. విమర్శల నుంచి ప్రశంసల వరకు రంగస్థలం ఒక మైలురాయి. కొన్ని పరాజయాలు ఎదురైనా రామ్ చరణ్ ఎప్పుడు కుంగిపోలేదు. తన నటనతో లోపాలను సరిదిద్దుకుంటూ ముందుకు సాగారు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం చిత్రం చరణ్ కెరియర్లో ఒక మాస్టర్ పీస్. వినికిడి లోపం విన్న చిట్టిబాబు పాత్రతో ఆయన పరాకాయ ప్రవేశం చేసిన తీరు చూసి విమర్శకులు సైతం ఫిదా అయ్యారు. నటన రాదు అన్న నోళ్లే అద్భుతంగా నటించావు అని మెచ్చుకునేలా చేశారు. ఈ సినిమాతో చరణ్ కేవలం స్టార్ మాత్రమే కాదు, ఒక గొప్ప నటుడని నిరూపితమైంది. RRRతో గ్లోబల్ స్టార్గా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మరో విజువల్ వండర్ RRRలో అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ పండించిన భావోద్వేగాలు, నిప్పులాంటి నటన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడం, హాలీవుడ్ దిగ్గజాలు చరణ్ నటనను కొనియాడటం మన తెలుగు వారందరికీ గర్వకారణం. నేడు రామ్ చరణ్ పేరు ఇండియా నుంచి జపాన్ మీదుగా అమెరికా వరకు మారుమోగిపోతుంటే దానికి ఆయన పడ్డ కష్టమే కారణం. బాధ్యత గల భర్తగా, తండ్రిగా సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా రామ్ చరణ్ కుటుంబానికి ఇచ్చే ప్రాధాన్యత ప్రశంసనీయం. భార్య సతీమణి ఉపాసనతో ఆయనకు ఉన్న అనుబంధం, ఆమెపై చూపించే ప్రేమ అందరికీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అపోలో ఫౌండేషన్ ద్వారా ఉపాసన చేసే సామాజిక సేవా కార్యక్రమాల్లో చరణ్ ఎప్పుడూ అండగా ఉంటారు. క్లింకార రాకతో మెగా కుటుంబంలో కొత్త వెలుగులు నిండాయి. ఇటీవల చరణ్ దంపతులకు కవల పిల్లలు జన్మించారనే వార్తలతో మెగా అభిమానుల ఆనందం రెట్టింపైంది. కెరియర్లో శిఖరాగ్రన ఉన్నప్పటికీ పిల్లల పెంపకంలో తండ్రిగా తన బాధ్యతలను నెరవేరుస్తూ షూటింగ్ గ్యాప్లో కుటుంబంతో గడపడం చరణ్లోని గొప్ప లక్షణం. నేటి తరం హీరోలు వృత్తిని, వ్యక్తిగత జీవితాన్ని ఎలా సమన్వయం చేసుకోవాలో చరణ్ను చూసి నేర్చుకోవచ్చు. ఇక ప్రాజెక్టులో ప్రస్తుతం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో పెద్ది సినిమాలో నటిస్తున్నారు. ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ఈ స్పోర్ట్స్ డ్రామా కోసం చరణ్ తన బాడీ లాంగ్వేజ్ను పూర్తిగా మార్చుకున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 30న విడుదల కానుంది. దీని తర్వాత మళ్ళీ సుకుమార్ కాంబినేషన్లో మరో భారీ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. సామాజిక స్పృహ, అభిమానుల సేవాపదం. చరణ్ పుట్టినరోజు అంటే కేవలం కేక్ కటింగ్స్ మాత్రమే కాదు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో వేల సంఖ్యలో అభిమానులకు రక్తదానం చేయడం ఒక ఆనవాయితీ. సామాజిక బాధ్యతలో తండ్రి బాటలోనే నడుస్తూ తన బర్త్డేను సేవా దినోత్సవంగా మార్చిన ఘనత చరణ్. ఆయన అభిమానులకే దక్కుతుంది. వారసత్వాన్ని భారంగా కాకుండా బాధ్యతగా భావించి అంచెలంచెలుగా ఎదిగి తండ్రికి తగ్గ తనయుడుగా నిరూపించుకున్న రామ్ చరణ్ మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, గ్లోబల్ స్థాయిలో తెలుగు సినిమా కీర్తిని మరింత పెంచాలని కోరుకుందాం. హ్యాపీ బర్త్డే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.